హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మనకి ముందు ఫారెస్ట్ ఆఫీసర్స్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చింది చూడండి. దీనికి సంబంధం అయితే లేదు, అది వేరు ఇది వేరు. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని అయితే మనం వీడియోలో చూద్దాం. శాలరీ మనకి 30,000 ప్లస్, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటే హౌస్కి సంబంధించిన రెంట్ అలవెన్సెస్ కూడా వాళ్ళే ఇస్తారు అనేసి చెప్పడం అయితే జరిగింది. సో దీనికి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగడం లేదు, అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం లేదు. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్పాను. సో కాబట్టి మీరు మొత్తం ఫస్ట్ నుంచి చూస్తే మీకు అంత క్లియర్గా కూడా అర్థమవుతుంది. సో దీనికి అందరూ కూడా చూసి జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ఇలాగా అవసరం ఉంటుందో వాళ్ళకి మీరు ఫార్వర్డ్ అయితే చేయండి, దీన్ని షేర్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు ఇంకా మోటివేషన్ ఇస్తే నేను ఇంకా వీడియోస్ అవి చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కాబట్టి మన కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం ఇప్పుడు. అలాగే మన నోటిఫికేషన్లోకి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ మినిస్ట్రీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్, అంటే మనకి ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించి అప్లై ఎలా చేసుకోవాలనేది నేను లాస్ట్లో చెప్తాను, స్టెప్ బై స్టెప్గా చెప్తాను. కాబట్టి ఎవరో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంకా డౌట్ లేకుండా క్లియర్గా అంతా కూడా క్లియర్ అవుతుంది. సో కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కనుక మనకి బ్యాచిలర్ డిగ్రీ వచ్చిన మార్క్స్ని బట్టి 25%, అలాగే 25 మార్క్స్ అనేది దాని నుంచి కన్సిడర్ చేస్తారు అని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ పెడతారు అనేసి కండక్ట్ చేస్తారు అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరు అక్కడ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళవసరం లేకుండా ఇంట్లోనే ఉండి సెలక్షన్ ప్రాసెస్ అంతా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి నోటిఫికేషన్లో మాత్రమే కింద ఆల్రెడీ పోస్ట్ ఎలాగ పంపించాలి, ఎలాగ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా అప్లై చేయాలనేసి కింద ఇచ్చారు, అది కూడా లాస్ట్లో మీకు చెప్తాను. సో మనకి అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మార్క్స్ కూడా మనకి దానికి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి, మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఎక్స్పీరియన్స్ లేకుండా నార్మల్గా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఏమేమైతే ఉన్నాయో మనకి ఇందులో చూడొచ్చు మనం. దీని నోటిఫికేషన్కి సంబంధించి ఫీల్డ్ వర్కర్ అనేసి ఇక్కడ మనకి పొజిషన్ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫీల్డ్ వర్కర్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ. 3 పోస్టులకు సంబంధించి 18K అనేసి అనేది మనకి ఇక్కడ శాలరీ, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా, అంటే మనం ఏదైతే ఉండడానికి ఉంటుందో అది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అనేసి అంటే మనకి ఇక్కడ 50 ఇయర్స్ వరకు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 నుంచి 50 ఇయర్స్ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీరు ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఎనీ డిసిప్లిన్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే మీరు చూడండి. అలాగే కిందవి కూడా ఉంటే మీకు ఇంకా మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఇంకా మీకు యూజ్ అవుతాయి, కానీ మ్యాండేటరీ అయితే కాదు. కాబట్టి మీరు ఏది డిగ్రీ ఉన్నా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లోనే పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇంకొక పోస్ట్ అనేది కనిపిస్తుంది, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనేసి. దీంట్లో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి శాలరీ వచ్చేసి 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనేసి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి 50 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి సంబంధించి మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది అంటే కాంట్రాక్ట్ బేస్ మీద ఇది 5 ఇయర్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో కాబట్టి దీని తర్వాత ఇంకా పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి అందరూ అప్లై చేసుకుంటాకైతే ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్కి వచ్చినప్పటికీ బ్యాచిలర్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు 3 ఇయర్స్ దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిజేబుల్ క్వాలిటీస్ గురించి మనం పట్టించుకోకర్లేదు. ఎవరైతే ఇది ఉంటుందో మీకు క్వాలిఫికేషన్, అది ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
అలాగే మనం ఈ నోటిఫికేషన్‌లోనే పైకి స్క్రోల్ చేసినట్టయితే కనుక మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి గ్రేట్ ఇండియన్ బస్టర్‌కి సంబంధించి ప్రాజెక్ట్‌కి సంబంధించిన మనకి పొజిషన్ గురించి అయితే ఇంకా ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్‌లో. దీనిలోకి మనకి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే మంత్లీ మనకి 31,000 వస్తుంది. ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అంటే హౌస్ రెంట్‌కి సంబంధించిన మనీ కూడా వాళ్ళే ఇస్తారు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు దీనికి మనం పెట్టుకోవచ్చు. అలాగే 18 నుంచి. అండ్ ఇది కూడా ప్రాజెక్ట్ డ్యూరేషన్ 5 ఇయర్స్ ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చినట్టయితే న్యాచురల్ సైన్స్లో ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎవరెవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా మనం పైకి వెళ్ళినట్టయితే కనుక మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అలాగే 35,000కి అలాగే 35,000 శాలరీ, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అలాగే దీంట్లో అయితే మనకి న్యాచురల్ సైన్స్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికైతే మనకి ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు అనేసి అంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా పెట్టుకునేవి కాబట్టి సో దాన్ని అందరూ కూడా ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి దాన్ని చెక్అవుట్ చేసి మీరు అదంతా కూడా నోటిఫికేషన్ చూడొచ్చు. మీకు ఏదైతే దీంట్లో యూజ్ అవుతాయో అది ఖచ్చితంగా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే దీనికి సంబంధించి ప్రతిదానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఒకటే. అండ్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ అయితే చెప్పాను కదా, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఏమీ కూడా ఉండదు. సో దీనికైతే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీనికి నోటిఫికేషన్కి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలాగా అనేసి దీంట్లోనే ఇచ్చారు చూడండి. మనకి నోటిఫికేషన్లోనే కిందకి వెళ్ళిపోతే ఎనెక్సర్ 1 అనేసి ఉంది చూడండి. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెన్తో మీరు నీట్గా ఫిల్అప్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. దీంట్లో అయితే మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మొత్తం ఇక్కడ ఇచ్చిన మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసేసి మీరు పంపించాలి. అండ్ ఇవన్నీ కూడా ఏ అడ్రస్కి పంపించాలని కూడా నేను మెన్షన్ చేస్తాను ఫ్రంట్. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసేసి ప్లేస్, డేట్ ఇవన్నీ వేసేసి మీ సిగ్నేచర్ అవన్నీ కూడా చేసేసి మీరు దీన్ని పంపించాల్సి ఉంటుంది. సో దీన్ని ఇలాగా ఎక్కడ దేనికి పంపించాలి అనేసి అంటే మీరు ఇలాగ ఈ నోటిఫికేషన్లో పైకి వెళ్తే కనుక మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నిటి మీద కూడా మీ సిగ్నేచర్ ఉండాలి. మీ సిగ్నేచర్ చేసేసి ఇక్కడ వాటన్నిటిని కూడా దాంతో ఆ ఎనెక్సర్తో కంప్లీట్గా పిన్ చేసేసి మీరు పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే నార్మల్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ అడ్రస్కి మీరు దాన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ని ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పోస్ట్ని అక్కడ మీరు ఈ అడ్రస్ని ఆ పోస్ట్ మీద రాసేసి మీరు దాన్ని సెండ్ చేస్తే వాళ్ళకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇలాగ దీనికి సంబంధించి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనేసి అంటే దీనిలో మ్యాక్సిమం పోస్ట్ ద్వారా పంపేవి చాలా తక్కువ మంది దీనికి ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా అంటే ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి, అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూ కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేసుకుంటే ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మ్యాక్సిమం జాబ్ వచ్చే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే మనకి తర్వాత పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ ఛాన్స్ని ఎవరు కూడా వదులుకోవద్దు. అలాగే ఇక్కడ మీకు కరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని అందరూ కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు అందరూ కూడా దీన్ని పంపించాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మీకు ఇక్కడ ఏమేమైతే సర్టిఫికేట్స్ మీరు దాంతో పెడుతున్నారో అలాగే దాని మీద అన్నిటి మీద కూడా సెల్ఫ్ అసిస్ట్ అంటే అందరూ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ మీద మీరు సైన్ చేయాలనేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి 5 ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్డ్ బట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఇదైతే మనకి ఒకవేళ ఉంటే ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటే పొడిగించవచ్చు, లేదు అనేసి అంటే పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
మెయిన్ దీనికి ఏ డిగ్రీ వాళ్ళైనా ఎలిజిబుల్లే కాబట్టి సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ లింక్లో నేను మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేసుకుని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని చెక్ చేసుకుని ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు దీన్ని ఫిల్ చేసేసి మీకు దీనికి ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా అడిగినవి అన్నీ కూడా అటాచ్ చేసి మీరు పంపించేస్తే సరిపోతుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Please do like, share and subscribe for more information. Thank you for watching.